లూకా సువార్త 2వ అధ్యాయం అందులోని 10వ వచనమును ఒకసారి చూద్దామా. 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమిటా శుభవార్త అని అడిగితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అది వార్త. ఈ వార్త పేరు సువర్తమానము అని బైబిల్ చెప్పింది 10వ వచనంలో. ఏమిటా వార్త? మనుష్యుల కొరకు రక్షకుడు పుట్టుట. 11వ వచనం అదేనా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇది పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి చేసిన ప్రకటన. ప్రకటనను ఆంగ్ల భాషలో అనౌన్స్మెంట్ అని అంటాము కదా. ఇది అనౌన్స్మెంట్, ప్రకటన. ఈ ప్రకటనను 10వ వచనంలో సువర్తమానము అని అంటుంది బైబిల్. గుడ్ న్యూస్, గాస్పల్. సువర్తమానము అంటే సువార్త. సువర్తమానము అంటే సువార్త, గాస్పల్. మన సభల పేరేమిటి? క్రీస్తు సువార్త సభలు. ఏమిటి సువార్త అని బైబిల్ని అడిగితే, మనుషుల కొరకు రక్షకుడు పుట్టుట. రైట్. ఇప్పుడు సువార్త అంటే ఏమిటి అని ప్రాథమికంగా అడిగితే, ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. సువార్త అంటే ప్రకటన, అనౌన్స్మెంట్. సువార్త అంటే సలహా కాదు. ఉదాహరణకు రాత్రి మాట్లాడుకున్నట్టుగా, సృష్టిని కలిగించిన వాడు సృష్టికర్త. ఆ సృష్టికర్త సృష్టికి అతీతుడు, లోపము లేనివాడు, పరిశుద్ధుడు. అది మాత్రమే కాదు, ఆయన దోషాన్ని అనగా దుష్టత్వాన్ని సహించేవాడు కాదు. కానీ మనుషులు ఏ భేదమును లేదు, అందరూ దేవుని ఎదుట పాపులుగా మారిపోయారు. పాపాన్ని సహించేవాడు కాదు దేవుడు. పాపానికి ఖచ్చితంగా శిక్షను విధించేవాడు. అంటే ఇప్పుడు పాపులకు ఏమవసరం? రక్షణ. పాపులకు రక్షణ అవసరం. రక్షించడానికి ఒకనాడు రక్షకుడు వచ్చాడు. దాని పేరు సువర్తమానం. అది ప్రకటన. రక్షకుడు పుట్టిన వార్త సువర్తమానం. విషయం ఏంటంటే, ఆ వచ్చిన ఆయన
కొద్ది కాలమైన తర్వాత ఆ రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. వచ్చిందే రక్షించడానికి, అందుకే ఆయన పేరు రక్షకుడు. ఆయన వచ్చిన పని రక్షించుటకు, రక్షణ కార్యాన్ని నెరవేర్చుటకు. అది సిలువపై ఆయన నెరవేర్చాడు. నెరవేర్చి ఆయన ఏమంటున్నాడో యోహాను సువార్త 19వ అధ్యాయములో ఒక్కసారి ఈ మాటను చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం, అందులోని 30వ వచనము చూద్దామా. 30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏమని చెబుతున్నారు ఆయన? సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ఆయన పుట్టినప్పుడు ఈ లోకములో ఏదైతే ప్రకటించబడిందో, ఏ కార్యము గురించి అయితే అనౌన్స్మెంట్ జరిగిందో అది ఏమైంది? సమాప్తమైంది. వచ్చిన ఆయన రక్షకుడు, వచ్చిన పని రక్షించుట, అది రక్షణ కార్యమైతే ఆ రక్షణ కార్యం ఎక్కడ సమాప్తము చేయబడింది? సిలువపై. ఆయన వచ్చుట, అందరి కొరకు మరణించుట రక్షణ కార్యం. వచ్చాడు, పనిని పూర్తి చేశాడు. ఇది అనౌన్స్మెంట్. రక్షించుటకు రక్షకుడు వచ్చాడు, వచ్చిన రక్షకుడు రక్షణ కార్యమును సంపూర్తి చేశాడు. దట్ ఈజ్ గాస్పల్, సువార్త. ఇప్పుడు నాకు రక్షణ అవసరం. నేను మానవుడిని, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. మనందరం ఉన్నాం. ఇప్పుడు నాకు రక్షణ కావాలి అని అంటే ఇప్పుడు నేనేదో చేయాల్సిన అవసరం లేదు. నాకు బదులుగా ఆల్రెడీ రక్షణ కార్యము పూర్తి చేయబడింది. ఇక నేను చేయాల్సిందేమీ లేదు. నేను ఆయన దగ్గరికి వెళ్ళడం మాత్రమే. సువార్త అంటే నీవు రక్షణ పొంది దేవునికి దగ్గర అవ్వాలంటే నీ జీవితంలో నువ్వు ఈ పని చెయ్యాలని నన్ను పని వైపు తిప్పి నా పనిపై నేను ఆధారపడే ఒక సలహా కాదు. ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెబుతాను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. ప్రభు చెప్పిన ఉపమానం. అందులో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. ఈ పరిసయ్యుడు దేవుని దగ్గరకు వచ్చి ఉపమానంలో ఏమని ప్రార్థిస్తున్నాడు? లూకా సువార్త 18వ అధ్యాయంలో 9 నుంచి చూద్దాం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. అంటే ఆయన ఎదుట కొందరు తమకు తాము నీతిమంతులము అని భావించే కొందరున్నారు. వారి దగ్గరికి వెళ్ళి నువ్వెలా నీతిమంతుడు అయ్యావయ్యా అని అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో కింద చూద్దాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని తాను ఎందుకు గొప్పోడో, తాను ఎందుకు మంచివాడో, తాను ఎందుకు నీతిమంతుడో దేవునికి చెబుతున్నాడు. చూద్దాం. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు పని. ఈ పరిసయ్యుడు తనకు తాను నీతిమంతుడనే భావనలో ఉన్నాడు. ఎందుకయ్యా నువ్వు నీతిమంతుడు అని అడిగితే అతని దగ్గరున్న సమాధానం, వారమునకు నేను 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను గనుక నేను పని చేయుచున్నాను గనుక నేను చేసే పనిని బట్టి నేను నీతిమంతుడను. ఇంకా
నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను నేను చేయుచున్నాను గనుక నేను నీతిమంతుడను, చెల్లించుచున్నాను గనుక నీతిమంతుడను. తనకు తాను నీతిమంతుడనే భావించే ఈ పరిసయ్యుని నీతికి ఆధారం ఏమిటి? తన పనులు. తన నీతికి తాను కారకుడు అనుకుంటున్నాడు. ఆయన శిలువపై రక్షణ కార్యాన్ని ఏం చేశాడు? రక్షణ కార్యాన్ని మాట ఇట్ ఈస్ ఫినిష్డ్. మన రక్షణ కొరకు పని చేసింది ఆయన. అది సువార్త. నా రక్షణకు కారకుడు ఆయన, నేను కాదు. నేనిచ్చే కానుక కాదు, నేను చేసే ఉపవాసము కాదు, నేను చేసే కార్యాలు కాదు. 10 రూపాయలు అవసరమైంది ఎవరు? నేను చేసే ఉపవాసము కాదు, నేను చేసే కార్యాలు కాదు. 10 రూపాయలు అవసరమైంది ఎవరికో నేను ఇచ్చాను. నేను చేసిన సహాయమును బట్టి నేను నీతిమంతుడనా? అది స్వార్థ కాదు, అది బైబిల్ బోధ కానే కాదు. సువార్త అంటే ప్రకటననే. కానీ నువ్వు అది చేస్తే, అది రక్షణకు కారణమని బైబిల్ చెప్పట్లా. ప్రపంచంలో బైబిలేతర బోధలున్నాయి, అవి చెబుతాయి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ పని చెయ్యాలి, నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ పని నువ్వు చెయ్యాలి. అది బైబిలేతర బోధ, సువార్తేతర బోధ. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఏమిటా సువర్తమానము? నీ కొరకు రక్షకుడు పుట్టుట, ఆ రక్షకుడు రక్షణ కార్యమును పూర్తి చేయుట. సువార్త అంటే నన్నేదో చేయమని చెప్పే సలహా కాదు. సువార్త అంటే నీకు బదులుగా ఒక కార్యము జరిగిందని నాకు చూపించే అనౌన్స్మెంట్. ఒక రాజు యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు. యుద్ధం అయిపోయింది, గెలుపు అయిపోయింది. ఇప్పుడు ఈ వార్త ప్రజలకు చెప్పాలి. ఆ వార్త ప్రజలకు తెలియజేయడానికి తన దగ్గరున్న సేవకులను, దాసులను, దూతలను పంపించాడు. ఈ దూతలు వెళ్ళి ప్రజలకేం చెబుతారు? రాజుగారు యుద్ధం చేశారు, శత్రువులను జయించారు, ఆయన విజయుడై మన ముందున్నాడు అని ఈ దూతల్ని చెబుతారు. ప్రజలకు దూతలు వెళ్ళి, సేవకులు వెళ్ళి చెప్పేదేమిటి? రాజుగారు యుద్ధం చేశారు, ఆయన యుద్ధములో గెలిచాడు అని ప్రకటిస్తారా? ఈయన యుద్ధానికి వెళ్ళి గెలిచిన తర్వాత ఈ సేవకులు వెళ్ళి మన ముందు యుద్ధం ఉంది, మనం వెళ్ళి గెలవాలి, మనము గెలవాలని వాళ్లకు ప్రజలకు చెబుతారా? సువార్త అంటే మనకు రాజున్నాడు, ఆయన యుద్ధాన్ని గెలిచాడు, మన పక్షాన గెలిచాడు. ఆ గెలిచిన ఆయన యొద్దకు మనము రావాలి అని చేసే, చెప్పండి, అనౌన్స్మెంట్, ప్రకటన. మీరు అనుకోవచ్చు,
క్రైస్తవులు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మనము పోరాడున్నది దురాత్మల సమూహంతో ఉంది కదా, మనకు కూడా యుద్ధం ఉందిగా, మనకు కూడా పోరాటం ఉందిగా అంటే అది మనము సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యే యుద్ధం. మనము రక్షణ అనే ఓడలోనికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యే యుద్ధం. రక్షణ అనే ఓడలోనికి, సంఘము లోనికి వచ్చిన తర్వాత మొదలయ్యే యుద్ధం. నేను మాట్లాడుతోంది, నేను రక్షణలోనికి రావడానికి నేను చేయగలిగిందేమీ లేదు, నా పక్షాన అంతా ఆయనే చేశాడు. పాపానికి శిక్ష ఎవరి మీద పడాలి? మన మీద పడాలి. మనకు బదులుగా కదా ఆయన పాప రుణాన్ని అక్కడ చెల్లించింది. ఇప్పుడు 100కు 100% క్రెడిట్ అంతా ఆయనకి వెళ్తుందా, మనకు వస్తుందా? చెప్పండి. నా రక్షణకు నేను కారణమా? మీ రక్షణకు మీరు కారణమా? అసలు మన రక్షణకు మనము కారకులమా అని ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నా రక్షణకు నేను కారణమైతే నేను అతిశయించడానికి వీలవుతుంది. కానీ బైబిల్ అంటుంది నువ్వు అతిశయించడానికి వీలే లేదు. ఎఫెసీ పత్రిక ఎఫెసీలకు వ్రాసిన పత్రిక ముందుగా 2వ అధ్యాయం 5వ వచనములోని చివరి మాట చూద్దాం ఒక్కసారి. 5వ వచనంలోని చివరి మాట, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. మనం చేయగలిగిందంతా ఒకవేళ చేస్తే ఏం చేయాలంటే విశ్వసించుట. సువార్తను మనం ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. నెక్స్ట్ మాట జాగ్రత్తగా గమనించండి, ఇది మీ వలన కలిగినది కాదు. నెక్స్ట్ మాట, దేవుని వరమే. అండర్లైన్ చేద్దాం మాట. మన రక్షణకు కారకుడు ఎవరు? దేవుడే. అది 9వ వచనం, అది కమాన్ క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడు వచ్చి పరిసయ్యుడు. అతిశయం. వారిలా లేను, వీరిలా లేను, వారిలా లేను, వీరిలా లేను. అతిశయం. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించున్నాను, క్రియ. అతిశయం. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నాను, క్రియ. అతిశయం. బైబిల్ అంటోంది నువ్వు నీతిమంతుడవడానికి నువ్వు కాదు కారకుడివి, దేవుడు. దేవుడు. ఇది ప్రకటన అంటారా? రక్షణ పొందడానికి విశ్వసించడం అనేది పక్కన పెడితే, నేనేదో భూమి మీద చెయ్యాలి, ఒక 100 అడుగులు నడవాలి, 100 కిలోలు మోయాలి. నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. నేను రక్షణ పొందాలంటే 100 అడుగులు నడవాలి అని చెప్పట్లేదు సువార్త. నేను రక్షణ పొందాలంటే 100 కిలోలు మోయాలి అని చెప్పట్లేదు సువార్త. నేను రక్షణ పొందాలంటే 100 రూపాయలు చెల్లించాలి అని చెప్పట్లేదు సువార్త. అది కాదు సువార్త. అలా చెబితే అది సువార్త ఎందుకు అవుతుంది? నాపై భారము మోపేది నాకు ఎలా గుడ్ న్యూస్ అవుతుంది? అది నాకు ఎలా సువర్తమానం అవుతుంది? 100 అడుగులు నడవాలి, ఎగ్జాంపుల్ చెప్తున్నా అని గనుక నేను రక్షణ పొందాలంటే నేను 100 అడుగులు నడవాలి, రక్షణ పొందాలంటే 100 రూపాయలు చెల్లించాలి, రక్షణ పొందాలంటే 100 కిలోలు మొయ్యాలి, నడవాలి, మొయ్యాలి, చెల్లించాలి అని గనుక సువార్త నాకు చెబితే అది ఎందుకు సువార్త అవుతుంది? నాకు భారం అవుతుంది. కానీ
అది నాకు ఎలా గుడ్ న్యూస్ అవుతుంది, అది నాకు బ్యాడ్ న్యూస్ అవుతుంది. కానీ ఒకవేళ చెల్లించడానికి నా దగ్గర 100 లేకపోతే రక్షణ బాయే. నడవడానికి నా దగ్గర కాళ్ళు లేకపోతే రక్షణ లేకపాయే. 100 కిలోలు మోయడానికి నాకు శక్తి లేకపోతే ఇక రక్షణ నా దరిదాపుల్లో లేదు. ఇది నాకెలా గుడ్ న్యూస్ అవుతుంది? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఇది ఎలా అవుతుంది? నన్నేదో చేయమని చెబితే. మొదలైంది క్రిస్మస్ ఇప్పుడే, ఇక్కడే. క్రిస్మస్ అంటే సువార్త. నిరాశతో, నిస్పృహతో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నాకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి వార్తిది. అది నాకు ఎలా అర్థం కావాలి? ఈ సువార్త ఏ పదంతో మొదలవుతుంది? భయపడకుడి. భయపడకుడి అన్న తర్వాత నెక్స్ట్ మాట ఏముండాలి? నువ్వు చేయాల్సిందేమీ లేదు. నో ఫియర్ అంటే అర్థం ఉంటుంది. భయపడకుడి. ఒక్కొక్కరు 1000 రూపాయలు తెచ్చేయండి. ఏమైనా సెట్ అయిందా? భయపడకుడి. హిమాలయ పర్వతాన్ని ఎక్కండి. సెట్ అయిందా? రక్షణ పొందడానికి అందరిని ఎవరెస్ట్ ఎక్కమనింది అనుకోండి బైబిల్, ఇంక చచ్చిపోయినట్టే. ఎవడెళ్ళాడు. నువ్వు రక్షణ పొందాలంటే సముద్రాన్ని ఈరాలి. భయపడకుడి. సెట్ కాలా? సువార్త అంటే ఈరోజు మనకు అలానే అర్థమైందా? ఇది సలహా కాదు, ఇది ప్రకటన అని అర్థమైందా అని అడుగుతున్నాను సూటిగా. అందువలన ఈరోజు మీరు నేను మనందరము క్రైస్తవులుగా పిలువబడుచున్నాం. మనము క్రైస్తవులు అవ్వడానికి కారణం మనం కాదు, అంటే మన శక్తి కాదు, మన ఆచారాలు కాదు, ఏదో చేసినందుకు కాదు. ఇంకెక్కువ మాట్లాడితే మన మంచితనం అంతకంటే కాదు. నా మంచితనాన్ని బట్టి, నా గొప్పతనాన్ని బట్టి, నేను పాటించే ఆచారాలను బట్టి, నా కష్టాన్ని బట్టి నేను క్రైస్తవునవలా. నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆయన యొద్దకు నేను రావడం వలన, నాకు బదులుగా ఆయన శిక్షను అనుభవించుట వలన, నా పాప రుణాన్ని ఆయన చెల్లించుట వలన, ఆ బలియాగమును ఆశ్రయించి, ఆ బలియాగముపై నేను ఆధారపడి నేనేమయ్యాను? క్రైస్తవుడనయ్యాను. అతిశయించుటకు నాకు వీలు లేదు. ఇది దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఈ రాత్రి, నిన్న రాత్రి చెప్పినట్టుగా సువార్త అంటే ఏమిటో ఈరోజు రాత్రి మాట్లాడుకుందామని చెప్పాను. నంబర్ 1 రాసుకుందాం. సువార్త అంటే సలహా కాదు, ప్రకటన అని రాసుకుందాం. సువార్త అంటే మంచి సలహా కాదు, సువార్త అంటే మంచి ప్రకటన. ఎక్స్క్యూజ్ మీ, సలహాకు వార్తకు ఉండే తేడా ఏంటో చెప్పనా? సలహా నన్నేమో చేయమని చెబుతుంది, ప్రకటన ఏదో జరిగిందని చెబుతుంది. అర్థమైందా? ఇంకొకసారి చెప్పనా? స్వార్థకు సలహాకు సువార్తకు ఉన్న తేడా ఏమిటి అని అడిగితే, సలహా నన్నేదో చేయమని చెబుతుంది, సువార్త నీ కొరకేదో జరిగిందని చెబుతుంది. అది డిఫరెన్స్. ప్రకటన
గాస్పెల్ ఈజ్ నాట్ గుడ్ అడ్వైస్, గాస్పెల్ ఈజ్ గుడ్ న్యూస్. న్యూస్ ఎంత బాగుంది. సెకండ్ పాయింట్ చెప్తాను ఇప్పుడు. మీలో ఫస్ట్ పాయింట్ ఎంతమందికి నచ్చిందో చెప్పండి. నచ్చిన వాళ్ళు చేయొద్దండి. మళ్ళీ చెప్పనా ఫస్ట్ నుంచి. సలహానా, వార్తనా? వార్త. ఏ వార్త? వార్త. ఇది నాకు అర్థమైతే ఎగిరి గంతేయాలి. ఇది నాకు అర్థమైతే పరుగు పరుగున వెళ్ళి నా కొరకు సిద్ధపరచబడిన రక్షణను నేను పొందుకోవాలి. ఇది మీ అందరి మనసులకు అర్థమైంటే, మనందరి మనసులకు అర్థమైతే మనం ఊరికే ఉండలేము. దీన్ని అందరికీ తెలియజేయకుండా, కన్నవాటిని విన్నవాటిని తెలియజేయకుండా మనం ఉండలేము. ఆధార్ కార్డు ఉన్నోళ్ళకి 60,000 ఉచితంగా ప్రభుత్వం ప్రకటిస్తుందట అనుకోండి. మనం వెళ్ళి తెచ్చుకున్నాం. ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆధార్ కార్డు చూపిస్తే చాలు. ఇంటికి ఒక్కొక్కరికి 60,000 వచ్చింది. పక్కింటి వాళ్ళకి చెప్తాం లేదా? ఆధార్ కార్డు ఉందా? ఉంది. ఇంకేంటి ఆలస్యం, పరుగు. కనబడిన వాళ్ళందరికీ చెబుతాం ఉచితంగా వస్తున్న 60,000 గురించి. మనం అక్కడికి వెళ్ళి చేయాల్సింది ఏమీ లేదు, ఆధార్ కార్డు చూపించండి. సువార్త అంటే విశ్వసిస్తే చాలు. అక్కడికి వస్తాను కాసేపట్లో. నేను మొదటగా మీ ముందు దృఢంగా చెప్పాలనుకుంది మొదటి పాయింట్, సువార్త అంటే మంచి సలహా కాదండి, మంచి ప్రకటన అండి, మంచి వార్త అండి. సెకండ్ పాయింట్కి వెళ్దాం. రోమీలకు వ్రాసిన పత్రిక, నిన్న రాత్రి మాట్లాడుకున్న వచనం, మొదటి అధ్యాయం. రోమీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము చూద్దాం. 16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రాత్రి మాట్లాడుకున్నాం కదా దీని గురించి చూచాయిగా. అది దేవుని శక్తి. సువార్త అంటే సిలువను గురించిన వార్త అని రాత్రి నుంచి మాట్లాడుకుంటున్నాం, నిన్నటి దినం నుంచి. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో ఉన్న మాట ఏమిటి? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షణ పొందుకొనుచున్న మనకది దేవుని శక్తి. అంటే సువార్తకు బైబిల్ ఇచ్చిన మరొక నిర్వచనం, అది దేవుని శక్తి. రోమపత్రిక 1:16లో చివరి వచనం, చివరి మాట, రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఒక అద్భుతమైన మాట ఇక్కడ గమనించాలి మనం. సువార్తలో దేవుని శక్తి ఉందా? సువార్తే దేవుని శక్తా? ఒకసారి ఆలోచించండి ఆ పదజాలాన్ని బట్టి. రక్షణ కలుగజేయుటకు అది, ఆ పదజాలాన్ని గమనించండి. రోమపత్రిక 1:16 చివరి మాట, రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అనుందా? దానిలో దేవుని శక్తి ఉందనుందా? అదే దేవుని శక్తి. ఇందాక కొరింథీ పత్రికలో సిలువను గురించిన వార్త మొదటి అధ్యాయం 18వ వచనంలో
నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు అదే దేవుని శక్తి, అదే దేవుని శక్తి. అందులో దేవుని శక్తి కాదు, అదే దేవుని శక్తి. The gospel doesn't contain the power of God. The gospel itself is the power of God. డిఫరెన్స్ ఉంది. ఏ శక్తి? ఏ శక్తి? రక్షించే శక్తి. దాన్ని నొక్కుతున్నాను. రక్షించే శక్తి, రక్షించే శక్తి దేనికి ఉంది? సువార్తనే దేవుని శక్తి. సువార్త అంటే దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, రక్షించుటకు ఆయన సిలువెక్కి చనిపోయే ముందు చెప్పిన మాట సమాప్తమైనది. అది దేవుని శక్తి. దేనికి? దేనికి? రక్షించుటకు. 3 అక్షరాల పదము కదా అని సువార్తను లైట్గా తీసుకుంటున్నామేమో. మొదటి పాయింట్, అది మంచి ప్రకటన. 2, అదే దేవుని శక్తి. రక్షించుటకు అదే దేవుని శక్తి. పరిశుద్ధుడైన దేవుని ఎదుట నేను పాపిగా మారిపోయాను. సైనిక శక్తి నన్ను రక్షించలేదు. సైనికులకు శక్తి ఉంటుంది. పాపము నుండి రక్షించే శక్తి మిలిటరీ పవర్కు లేదు. అంతేనా? రాజకీయ రంగానికి కూడా శక్తి ఉంటుంది. పొలిటికల్ పవర్ అనం మనం. మిలిటరీ పవర్, పొలిటికల్ పవర్ అంటంగా. విషయం ఏంటంటే రాజకీయ శక్తికి కూడా నన్ను రక్షించే శక్తి లేదు. ఇంకా నోటుకు కూడా బలం ఉంటుందండోయ్. డబ్బు, ఆర్థిక బలం, ధన బలం. ధనానికి శక్తి ఉందా లేదా చెప్పండి? ఉంది. కానీ ఆ ధన శక్తికి నన్ను రక్షించే శక్తి లేదు. రోమపత్రిక చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే అసలు మానవ శక్తికి నన్ను రక్షించే శక్తి లేదు. బైబిల్ అంటుంది కేవలము సువార్త మాత్రమే నిన్ను రక్షించుటకు శక్తి కలిగినది. ఈ ప్రపంచానికి అత్యవసరమైనదే సువార్త. నా ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినది. పాపపు సంకెళ్లను తెంచగలిగినటువంటి శక్తి ఈ సువార్తకుంది. నేను అపరాధిని అనే ఒక అపరాధ భావం ఉంటుందే దేవుని ఎదుట. ఒకప్పుడు మనందరికి ఉండింది. ప్రార్థన చేయుటకై 2 మనుషులు వెళితే ఒక ఆయనకు అపరాధ భావం తన్నుకుంటూ వస్తుంది. దేవా, నేను పాపిని. అపరాధ భావం. ఆ అపరాధ భావాన్ని నాకున్న దేవుని ఎదుట ఆ సిగ్గుకరమైనటువంటి స్థితిని సువార్త తీసివేయగలదు. అది గాస్పెల్కుండే పవర్. ఈరోజు ఈ ప్రాంగణంలో యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా స్వీకరించి విశ్వాసముతో ఆయన బలిని
విశ్వసించి ఆ శిలువనొద్దకు వచ్చి ఎవరెవరైతే ఆయన రక్తములో జీవితాలను నాతో పాటు మనం కడుక్కొని ఉన్నామో ఆ క్షణాన మనలో నుండి ఏమి తొలగిపోయింది? అపరాధ భావం. ఆ రోజు నుంచి మన జీవితాలు మారిపోయాయి. ట్రాన్స్ఫార్మింగ్ పవర్, మార్చే శక్తి, రూపాంతరపరిచే శక్తి. మనం చూస్తున్న ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. అది రక్షణ కలుగు చేయుటకు ఏమిటది? దేవుని శక్తి. ఒక ఆత్మను నిత్యత్వము కొరకు రక్షించగలిగే శక్తి సువార్తకుంది. ఒక మాట గుర్తు చేస్తాను. మన జీవితంలో ఎన్ని మార్లు కొన్ని సాక్ష్యాలు విని ఉంటాం, వారి అనుభవాలను. ఒకప్పుడు నేను భయంకరుడిని, ఒకప్పుడు నేను భయంకరుడు, నాకు మృగానికి ఏ తేడా లేదు. కానీ ఒకరోజు ఒక సందేశం ద్వారా నేను సువార్తను విన్నాను, నా జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించాను, నా జీవితం మారిపోయింది అని ఎంతమంది సాక్ష్యాలు, టెస్టిమనీస్ మన జీవితంలో మనం విని ఉండం చెప్పండి. వాళ్ళ గురించి వద్దు, కానీ ఒకసారి మన గురించి మాట్లాడుకుందాం. ప్రభులోనికి రాకముందు మన స్థితి ఏమిటి? ఈ రోజున్న స్థితి ఏమిటి? మన జీవితం మారిందా లేదా మీరు చెప్పండి. శిలువ దగ్గరికి రాకముందు, శిలువ వద్దకు వచ్చిన తర్వాత, ప్రభువును అంగీకరించక ముందు, ప్రభువును అంగీకరించిన తర్వాత మార్పు ఉందా లేదా మీరు చెప్పాలి. మార్పు ఉంది అంటే మనల్ని మార్చింది అయ్యగారి సందేశం కాదు, శిలువను గూర్చిన వార్త. మనం అప్పుడప్పుడు తెలుసో తెలియకో ఫలానా అయ్యగారి సందేశం నన్ను మార్చేసింది. వద్దు ఆ పదజాలం. అయ్యగారి సందేశం కాదు మనల్ని మార్చేది, సువార్త. ఇప్పుడు నేనున్నాను, సువార్త కాకుండా ఏదో చెప్పాను. ఒకప్పుడు నేను నా ఊర్లో ఉండేవాడిని, ఒకప్పుడు మా అమ్మ ఊర్లో ఉండేది, మా అయ్య, మా తాత. ఇవన్నీ ఎవరిని మారుస్తాయి? అరగంట సేపు నా గురించి, నా కుటుంబం గురించి, నా వంశం గురించి చెప్పి ఆమె నన్ను వెళ్ళిపోయాను. ఎవరిని మారుస్తుంది ఇది? అయ్యగారి సందేశమే. అయ్యగారి సందేశానికి కాదు శక్తి ఉండేది, అయ్యగారు చెప్పే సువార్తకు. అయ్యగారు సువార్త చెప్పుండి ఏదో చెప్పాడు అనుకోండి, అయ్యగారి సందేశం మనల్ని ఏం మార్చదు. శక్తి నా సందేశంలో ఉండదు, నేను నొక్కి చెప్తున్నా, నేను చెప్పే సందేశంలో కాదు ఉండేది, బైబిల్లో ఉన్న గాస్పెల్. ఆ సువార్తనే మనల్ని మార్చింది. మనం ఎప్పుడైనా మారితే, మనలో మార్పు వస్తే వెంటనే కళ్ళు మూసుకొని, దేవా మీ సేవకుని ద్వారా ఈరోజు నా జీవితాన్ని ఆయన నోట నుండి మీరు పలికించిన ఆ సువార్త వలన నా జీవితాన్ని మీరు మార్చారు, బలపరిచారు, మీకు స్తోత్రమని స్తోత్రం ఆయనకు చెప్పాలి. ఆత్రంగా మనకు కట్టబెట్టకూడదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ మెసేజ్ల ద్వారా మారాను, మీ మెసేజ్ల ద్వారా అనగానే అయ్యగారికి గుండెలు జారాలి. నా మెసేజ్ కాదు నాయనా, ఆయన సువార్త. అసలు ఈ బుక్కే మన దగ్గర లేదనుకోండి, ఏముంది మన దగ్గర సరుకు? కాలర్లు ఎగిరేయడానికి. మానేద్దాం. దేవుని స్థానములో అయ్యగారులను పెట్టి ఆరాధించే తత్వాన్ని మానేద్దాం. అది బైబిల్ వ్యతిరేక ఆరాధన అవుతుంది. ఆ పేరేంటో మీకు తెలుసు, నేను పలకట్లేదు. దేవుని కంటే ఎక్కువగా వాక్యం చెప్పే మనిషిని మనం చూస్తే, ఆయనే మార్చాడు, ఆయనే మార్చాడు, ఆయనే మార్చాడు అని నన్ను చూశారనుకోండి, అప్పుడు నేను అనాలి, నేనే మీ దేవుణ్ణి, నేనే మీ దేవుణ్ణి, నేనే మీ దేవుణ్ణి. ఎందుకంటే మీ మాటలు అవే చెప్తున్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే, అన్నోళ్లను చూస్తాడు దేవుడు, సైలెంట్గా అనిపించుకున్నోడిని కూడా చూస్తాడు.
ఇప్పుడు ఎక్కువ ప్రమాదం ఎవరికో చెప్పనా? అనిపించుకున్నోడికి. అన్నోడికి తెలియకన్నాడు, అనిపించుకున్నోడు తెలిసి వింటున్నాడు బాగా. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉంటాడు, హేరోదు ఆయన పేరు. ఆయన ఒకరోజు సింహాసనం ముందు కూర్చొని ఏదో ప్రసంగం ఇస్తుంటే, ఆ వచ్చిన వాళ్ళు రాజుగారి దగ్గర ఏదో ఉంటాయి కదా లాభాలు, అందుకొరకు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్న. ఈ విన్నోడు సైలెంట్గా ఉన్నాడు, అంటే అనిపించుకున్నాడు. ఇక్కడ కొసమెరిపోయిందంటే, అన్నోళ్ళు ఇంటికి వెళ్ళారు, అనిపించుకున్నాడు సమాధికి వెళ్ళాడు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 20 నుంచి 22 మీరు చదవండి. తర్వాత 20 నుంచి 22. సరే. తూరీల మీదను సీదోనీల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారి ఏక మనసుతో రాజు వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణ కర్తయ్యకు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలెనని వేడుకొనిది. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా. ఏమి చేయగా? అది అండర్లైన్ చేయండి. ఏం చేయగా అంటే ఉపన్యాసం అంటే మెసేజ్, ప్రసంగం చెయ్యగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. నెక్స్ట్ ఏముందో చూడండి. అతడు దేవునిని మహిమపరచిన. అసలు అన్నోళ్ళు వాళ్ళు. సబ్జెక్ట్ ఎవరికి వచ్చిందో చూడండి. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తను గనుక అన్నోళ్ళ ఇంటికి వెళ్ళిరి. ఈడు మాత్రం పురుగులు పడి ప్రాణము విడిచెను. అంటే ఎంత మనుష్యులు మిమ్మును కొని ఆడునప్పుడు మీకు, వాళ్ళకి కాదు, వాళ్ళకి నెక్స్ట్ కేసు ఫస్ట్ ఎవరి మీద బుక్ అయ్యేది? పొగిడించుకున్నోడికి, అనిపించుకున్నోడికి. నాకు తెలిసి ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది అయ్యగారులకు ప్రమాదం ఉంది ఇప్పుడు. ఎందుకు? జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ అది కాదులేండి మిగిలినవి. ఇందాక చెప్పాక అయ్యగారు ఆయన సందేశం, ఆయన సందేశం, ఆయన సందేశం, ఆయన సందేశం. మరి ఆయన బైబిల్ వ్యతిరేక ఆరాధన పేరు తెలుసుగా, రాసుకోండి, ఆ పేరు రాసుకోండి. నేను అందుకే మన అశోక్ గారు నాకు చాలా క్లోజ్ కనుక నేను వచ్చేటప్పుడు, నేను వస్తున్నట్టు కూడా ఎవరు చెప్పకండి అని చెప్తుంటాను. నేను హైదరాబాద్ నుంచి ఫస్ట్ చెప్పింది అదే, ఫోన్ చేసి నేను వచ్చినట్టు కూడా ఎవరు తెలియకూడదు. ఎందుకు? నా మీద ఎందుకు కేసులు అనవసరంగా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి నా జాగ్రత్తలు నేను ఉండాలి. గౌరవార్థంగా సేవకుడు వస్తుంటే లేచి నిలబడమంటారు, సేవకుడు వస్తుంటే చప్పట్లు కొట్టి, ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు భయము, అతడు దేవుని మహిమపరచనందున హైదరాబాద్కి వెళ్ళక ఎందుకు వచ్చిన గొడవ? ఏదో కొద్ది కాలం బతికితే ఆ కొద్ది కాలం చక్కగా దేవుని మాటలు చెప్పుకొని వెళ్ళిపోవాలి. నా కోరికుంటే మీరు నన్ను పొగిడి, మీరు నన్ను కొనియాడి నన్ను ఇంటికి పంపకూడదనే. సేవకులు గౌరవించాలి, ఓకే, అది ఆరాధనగా మారిపోకూడదు. రాత్రి 19వ కీర్తన మాట్లాడుకున్నాం. దురభిమాన పాపము ఉందా? ఆ కీర్తనల పదం ఉందా? దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడు. 19వ కీర్తన ప్లీజ్, 13వ వచనం. ఏ అభిమాన పాపం అది? దురభిమాన పాపం. బతికేది 60, బలముంటే 70, బోనస్ ఉంటే 80, అది కూడా విత్ షుగరు, బీపీ, 100 టాబ్లెట్లు. 30-40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రపంచంలో మనం అన్నిటికంటే ఎక్కువ భయపడేది ప్లేట్కే. విన్నారో లేదు మీరు?
ప్లేట్కే ఆ తిండి చూస్తే భయం, ఇంతనా అంటే కాలం గడిచే కొద్దీ తినడానికి కూడా పవర్ లేదు ఇక్కడ. ఇది చాలదన్నట్టు దురభిమాన పాపాన్ని మూటగట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఆ సమస్యలు సరిపో. అరకిలో షుగరు, ఓ 30 కిలో బీపీ, ఇవన్నీ ఎందుకు ఎక్స్ట్రా? దురభిమాన పాపములో మనం పడకూడదు. ఎవరినైనా దేవుడు బాగా వాడుకుంటుంటే ఆ వ్యక్తిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవా, నీ సేవకుణ్ణి వాక్య సందేశంలో బలంగా వాడుకుంటున్నావు, నీ దాసురాల్ని గాత్ర పరిచర్యలో అంటే పాటల పరిచర్యలో చక్కగా వాడుకుంటున్నావు, ఫలానా సహోదరునికి తలాంతునిచ్చినందుకు దేవానికి స్తోత్రం. ఎందుకనగా మనందరికీ తన చిత్త ప్రకారము కృపావరములు అనుగ్రహించున్నది పరిశుద్ధాత్ముడే అని బైబిల్ చెబుతోంది. కొరింథీ మొదటి పత్రిక 12:11 వచనం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అది నోట్ చేసుకోవాలి మనం. ఈరోజు ఇంత సభ జరుగుతోంది, ఒక్కడి వలన కాదే, ఇంతమంది పని చేయడం వల్ల ఈ 2 రోజుల సభలు జరుగుతున్నాయి. కానీ ఎవరి పని వారిదే. అన్ని పనులు ఒకే వ్యక్తి చేయలేడే. అలా ఈ వివిధ పనులు వివిధ వ్యక్తులు ఎలా చేయగలుగుతున్నారు అని అడిగితే బైబిల్ అంటుంది పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి వరములవి. ఉందా? వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఒకరికి చెప్పే వరము, ఒకరికి పాడే వరము, ఒకరికి పని చేసే వరము, ఒకరికి నిర్వహణ బాగా చేయగలిగేటువంటి వరం, ఒకరికి నడిపించే వరం, ఒకరిని ఏర్పాట్లు చూడగలిగేటువంటి వరము, ఒకరికి ఆహ్వానించేటువంటి వరము. ఈ సభ జరగడానికి ఎంతమంది అయితే ఈ రోజు ఇక్కడ వాడబడుతున్నారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్ముడిచ్చిన సామర్థ్యం బట్టి ఈరోజు నాతో సహా మనందరము ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతకు న్యాయం చేయగలుగుతున్నామే గాని అతిశయించుటకు మన యొద్ద ఏ కారణము లేదు. ఇప్పుడు మహిమంటూ వెళితే పరిశుద్ధాత్మునికి వెళ్ళాలి, నాకు కాదు, మీకు కాదు. ఏంటో దొరకడమే ఛాన్స్, వేసుకోవడమే జేబులో క్రెడిట్. నేనే 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 మీలో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలని ఫస్ట్ కండిషన్ పెట్టిందే అది యేసు ప్రభు వారు. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనము చూద్దాం. మరియు ఆయన అందరితో అన్నాడు, కొందరితో అన్నాడు అన్నమాట. అందరితో ఇట్లా నేను ఏమని, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి. అది మొదటి కండిషన్. ఉపేక్షించుకోవడం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నీ గుర్తింపు కొరకు నువ్వు ప్రాకులాడకు. లూకా సువార్త 9:23 ఎవడైనను నన్ను వెంబడించడం అంటే మనలో మాట చెప్పండి. వెంబడించడం అంటే ఎవరు ముందుంటారు? వెంబడించడం అనే పదాన్ని బట్టి చెప్పండి. ముందుండేది ఎవరు, వెనకుండాల్సింది ఎవరు? వెంబడించేవారు వెనక్కుంటారు, వెంబడించబడే ఆయన ముందుంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రభువు మనల్ని వెంబడించాలా, మనం ఆయన్ని వెంబడించాలా? చెప్పండి. మనము ఆయనను వెంబడించాలంటే మనం ఎప్పుడు వెనకే ఉండాలి, ఆయనే ఎప్పుడు ముందు ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఏంటి పరిస్థితి? ఆయనను వెనక్కి నెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆయనను వెనక్కి నెట్టేసి మనం ఎందుకు ముందుకు వెళ్ళిపోతున్నాము? ఆయనను వెనక్కి నెట్టి మనం ఎందుకు చెబుతున్న వ్యక్తిని చూస్తున్నాము? ఉపేక్షించుకోవాలి.
అది మొదటి కండిషన్. ఉపేక్షించుకోవడం అంటే నాకు నేను గుర్తుండకూడదు, మహిమ నాకు రాకూడదు, ఘనత నాకు రాకూడదు. ఇదే సువార్త చెబుతుంది. టెస్టిమనీస్ గురించి ప్రస్తావించి ఇక్కడ వరకు వచ్చాను నేను. ఈరోజు మనందరి దగ్గర మన వ్యక్తిగత అనుభవ సాక్ష్యం ఉంది. నేను ప్రభులోకి రాకముందు నా స్థితి ఇది, ఆయనలోనికి వచ్చిన తర్వాత నా జీవితంలో జరిగిన మార్పు ఇది. ప్రతి ఒక్కరు చెప్పలేరు ఇక్కడ. పూర్వము నేను హింసకుడను అంటున్నాడు ఒక ఆయన. పూర్వము నేను దూషకుడను, పూర్వము నేను హానికరుడను. పూర్వం అంటే ప్రభులోనికి రాక మునుపు, శిలువనొద్దకు రాక మునుపు. కానీ ఒకరోజు శిలువను గురించిన వార్త నేను విన్నాను. ఒకప్పుడు నేను పాపులలో ప్రధానుడను, కానీ ఆ శిలువ సువార్త నన్ను మార్చింది. ఒకప్పుడు ఆయన మర్డరర్, ప్రభులోనికి వచ్చిన తర్వాత మిషనరీగా మారిపోయాడు. ఒక మర్డరర్ని మిషనరీగా మార్చింది సువార్త. అది సువార్తకుండే శక్తి. ఒకప్పుడు హింసకుడు, ప్రాసిక్యూటర్, ఆ హింసకుడిని, ఆ పర్సిక్యూటర్ని ప్రీచర్గా మార్చింది సువార్త. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాస్పెల్. క్షమించండి. ఈరోజు పౌలు గారికి ఉన్న ఇలాంటి సాక్ష్యమే కదా మనందరి దగ్గర ఉంది. మన నరహంతకులు కాకపోవచ్చు, కానీ పలకరిస్తే చెబుతాం మనం ఒకప్పుడు ఇలాంటి వారు. అలానే గనుక కొనసాగింటే ఎన్ని మార్లు చెప్పలేదు మనం, ఒరే నేను బైబిల్ పట్టుకున్నాను గనుక నువ్వు బతికిపోయావురా. అదే ఒకప్పటి మనిషినైంటే, ఎన్నిసార్లు అనలేదు ఈ మాట మనం, ఒకప్పటి మనిషినైంటే. ఏంటి ఒకప్పటి మనిషి? ఎందుకులే, ఆ మనిషి వేరు, ఈ మనిషి వేరు. ఆ మనిషి ఈ మనిషిగా ఎలా మారాడు? ఈయన మారలా, సువార్త మార్చింది. అందుకే అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. మొదటి విషయం సువార్త గురించి, అది మంచి సలహా కాదు, మంచి ప్రకటన. నెంబర్ 2, అదే దేవుని శక్తి. దేవుని శక్తిని కనుపరుచున్నదే సువార్త. నెంబర్ 3, రోమపత్రిక అగైన్, రోమీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సువార్తకుండే మరొక అద్భుతమైన ప్రత్యేకత. సువార్త యందు ఏమి బయలుపరచబడుచున్నది? దేవుని నీతి. ఇందాక దేవుని శక్తి, ఇప్పుడు దేవుని నీతి సువార్తలో, సువార్త యందు, దాని యందు అనందు. చూడండి, సువార్తనందు దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఏంటి దేవుని నీతి అంటే? తెలుగులో మనకు నీతి, న్యాయము అనే 2 పదాలు వేరువేరుగా కనబడుతూ, వేరువేరుగా వినబడుతూ, వేరువేరు భావాలను ఇస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. జాగ్రత్తగా విందాం.
ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా నీతి, న్యాయము, రైచియస్నెస్ అండ్ జస్టిస్, ఈ రెండు వేరు వేరు పదాలుగా కనబడతాయి. కానీ బైబిల్లోనికి వచ్చేస్తే గుర్తుపెట్టుకుందాం, బైబిల్లో నీతి, న్యాయం అనే రెండు పదాలకు అటు హీబ్రూలోనైనా ఇటు గ్రీకులోనైనా మూల పదం ఒక్కటే. హీబ్రూలో ఉండే మూల పదము, గ్రీకులో ఉండేటువంటి మూల పదం. ఈ రెండు మూల పదాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు మూల పదాలలో నుంచి వచ్చినవే, ఆ ఫ్యామిలీకి సంబంధించిన పదాలే నీతి, న్యాయం. బైబిల్లో దేవుడు నీతిమంతుడు అని కనబడిన చోట వెంటనే మన మనసులో ఆయన న్యాయవంతుడు అని కూడా అనిపించాలి. ఎక్కడైనా దేవుడు న్యాయవంతుడు అని కనబడింది అనుకోండి, అక్కడ వెంటనే దేవుడు నీతిమంతుడు అని కూడా మనకు అనిపించాలి. ఇది మనసులో పెట్టుకొని కొన్ని వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. రైట్. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు కింద కూడా ఉంది. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఎప్పుడు న్యాయమే చేస్తాడు కానీ ఏం చేయడు, అన్యాయం చేయడు. ఆయన నీతిపరుడు, న్యాయవంతుడు. అది గుర్తుపెట్టుకుందాం. ఆదికాండం 18. ఆదికాండము 18వ అధ్యాయం. అబ్రహాం గారు మాట్లాడి చేయమంటున్నారో చూద్దాం. 25వ వచనం. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక అని నెక్స్ట్ మాట, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు అబ్రహాము గారు. దేవుడు ఏం చేస్తాడు, న్యాయమే చేస్తాడు అని చెబుతున్నాడు. రాత్రి మనం మాట్లాడుకున్న 19వ కీర్తనలో ఒకసారి 8వ వచనాన్ని మనం చూద్దాం. 19వ కీర్తన 8వ వచనం చదువుతున్నాం. యెహోవా ఉపదేశములు, 19వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. నిర్దోషమైనవి అంటే అర్థం ఏంటి? అక్కడ ఏ లోపము లేనివి, న్యాయమైనవి. దే ఆర్ రైట్ అని అంటాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 45:19. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు అని ఆ మాట చెప్పి కింద అంటున్నారు ఆయన, నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనేం చెప్పినా అది న్యాయమైనది అయి ఉంటుంది. ఇందాక ద్వితీయోపదేశ కాండంలో ఆయన చర్యలన్నీ న్యాయములు. రైట్. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఒక పోలీస్ ఆఫీసర్ గారి కుమారుడు దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ గారు ఈ కుమారుడిని అరెస్ట్ చేస్తే న్యాయవంతుడు అవుతాడా? మరి నువ్వు ఆ సందులో నుంచి వెళ్ళిపోరు నాయన, నేను కవర్ చేస్తాను అంటే న్యాయవంతుడు అవుతాడా? తప్పు చేసిన వాడు తన కొడుకైనా అరెస్ట్ చేస్తేనే ఆయన న్యాయవంతుడైన పోలీస్ ఆఫీసర్ అవుతాడు. రెండో ఉదాహరణ, కోర్టులో జడ్జి గారు ఉన్నారు. బోనులో అక్కడ కన్న కొడుకున్నాడు, ముద్దాయి. నేరం నిరూపించబడింది. ఇప్పుడు ఈ జడ్జి గారు ఏం చేయాలి? సొంత కొడుకైనా సొంత కుమారుడైన ఆ అబ్బాయికి ఫైన్ వేయడమో పనిష్మెంట్ ఇవ్వడమో చేస్తే న్యాయవంతుడవుతాడా? వదిలేస్తే న్యాయవంతుడవుతాడా? చేస్తేనే న్యాయవంతుడవుతాడు. వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ జడ్జి గారికి ఉండే మరొక అద్భుతమైన సదుపాయం ఏంటంటే, తన కుమారుడు చేసిన తప్పుకు
10,000, 20,000, 30,000 ఎగ్జాంపుల్ చెప్తున్నా, 50,000 ఏదో ఉంటుంది కదా, వేస్తాడు కదా. ఈయనే వేసి ఆ సీట్లో నుంచి కిందికి వచ్చి దాన్ని చెల్లించగలిగే అవకాశం ఆ జడ్జి గారికి ఉంది. ఎస్ ఆర్ నో? ఇది మీకు అర్థమైతే రోమీలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట చూద్దాం. 3వ అధ్యాయం, రోమా పత్రిక 3వ అధ్యాయం 26వ వచనము చూద్దామా. 6వ వచనం, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని దేనిని కనుపరచు నిమిత్తము, తన నీతిని కనుపరచు నిమిత్తం. నీతి అంటే నీతికున్న మరొక పర్యాయ పదం ఏమిటి? ఇందాక చెప్పాను, న్యాయము. దేవుడు తన న్యాయమును లేదా తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును, తాను న్యాయవంతుడు, నీతిమంతుడు, అట్ ద సేమ్ టైం యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడు నై ఉండుటకు ఆయన అలాగు చేశాను. అంటే అర్థం ఏంటి? ఇక్కడ శిక్షను వేయాలి, ఎందుకంటే ఆయన న్యాయవంతుడు గనుక. తన ప్రేమ చేత, తన కరుణ చేత, తన కృప చేత ఆ పిల్లలను క్షమించి రక్షించాలి. నేను అడుగుతున్నాను, చెప్పండి, దేవుడు న్యాయవంతుడా కాడా? న్యాయవంతుడే. నీతిమంతుడా కాడా? నీతిమంతుడే. అందుకే పాపానికి శిక్ష వేశాడు. పాపానికి శిక్ష పడిందా లేదా? చరిత్రలో పడింది. కారణం, పాపమును చూసి సహించేవాడు కాదు, పాపాన్నలా వదిలేసేవాడు కాదు. కానీ ఆ దేవుడు న్యాయవంతుడు అనేది ఎంత నిజమో, ప్రేమామయుడు అనేది కూడా అంతే నిజం. దేవుడు ప్రేమ స్వరూపి, కృపగలవాడు, దయగలవాడు, వాత్సల్యత కలిగినవాడు. అంటే తన న్యాయమును బట్టి, బాగా వినండి ఈ మాట, తన న్యాయమును బట్టి పాపానికి శిక్ష విధించాడు, తన ప్రేమను బట్టి పాపులను రక్షించాడు. ఇంకొక్కసారి చెప్పనా, దేన్ని బట్టి పాపానికి శిక్ష వేశాడు? తన న్యాయమును బట్టి. దేనిని బట్టి మనుషులను రక్షించాడు? తన ప్రేమను బట్టి. అంటే దేవుని న్యాయము, దేవుని ప్రేమ, ఈ రెండు కలిసిన స్థలం పేరే సిలువ. ఇది సిలువను గూర్చిన వార్త. సిలువ అనే చోటు దగ్గరకు వస్తే సిలువ దగ్గర రెండు అద్భుతమైన దైవ లక్షణాలు చక్కగా కలుస్తూ ఉంటాయి. రెండు సముద్రాలు కలుస్తుంటాయి, అప్పుడప్పుడు యూట్యూబ్లో కనపడతాయి. రెండు సముద్రాల కలయిక అపురూపం. రెండు సముద్రాల కలయిక యూట్యూబ్లో కొట్టండి, అది చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది. ఒక సముద్రం ఒక రంగులో ఉంటుంది, మరొక సముద్రం ఒక రంగులో ఉంటుంది, అలా కలుస్తుంటాయి. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిశారనుకోండి, కొందరి కలయిక మనకు చాలా ముచ్చటేస్తుంటుంది. ఏమండి ఒక్క నిమిషం అలానే ఉన్నాడు, మేము ఫోటో తీసుకుంటాం అంటాం మనం. కొంతమంది కలిస్తే మనకు అలా చూడాలనిపిస్తుంది. విషయం ఏంటంటే, దేవుని న్యాయము అనే ఒక అద్భుతమైన గుణం, దేవుని ప్రేమ అనే మరో అద్భుతమైన గుణం, ఈ రెండిటిని ఎవరైనా చూడాలనుకుంటే అర్జెంటుగా సిలువ దగ్గరికి రండి. ఈ రెండు లక్షణాల అపురూపమైన కలయిక కనబడే ఒకే ఒక చోటు సిలువ. ఆ సిలువను గూర్చిన వార్తే ఈ 2 రోజులు. దాని పేరు సువార్త. చెప్పండి, సువార్తలో ఏముంది? దేవుని నీతి బయలుపరచబడుచున్నది. నేను ఒకరోజు సిలువ దగ్గరకు వచ్చాను. నేను సిలువ దగ్గరికి రాగానే అక్కడ దేవుని నీతి కనపడింది నాకు.
దేవుని న్యాయం కనపడింది. ఎందుకు? నా పాపానికి అక్కడ ఆయన ఏం విధిస్తున్నాడు? శిక్ష. నా జీవితంలో నేను చేసిన పాపాలకు దేవుడు ఏం పర్లేదులే అని కవర్ చేయలా. పాపాలను దేవుడు కవర్ చేయలా, పాపాలను శిక్షించాడు. కారణం ఆయన దుష్టత్వమును చూచి ఆనందించువాడు కాడు. చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. పాపాన్ని సహించడు. అందుకే పాపానికి శిక్ష పడాలి. కారణం, శిక్ష పడడానికి పాపానికి యోగ్యత ఉంది. ఎస్, పాపానికి శిక్ష పడాల్సిందే. న్యాయవంతుడైన దేవుడు శిలువపై ఆ శిక్షను విధించాడు. అట్ ద సేమ్ టైం ఆ శిలువ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క అపారమైన కొలవలేనంత ప్రేమ కూడా కనబడింది. ఆ ప్రేమను బట్టి నాకు క్షమాపణ దొరికింది. నాకు మాత్రమే కాదు, ఇక్కడున్న అందరికీ. అందుకే సిలువను గురించిన వార్త మనకెప్పుడు భారంగా అనిపించకూడదు, అందంగా వినిపించాలి. కొంతమందికి వాక్యం అంటే భారంగా అనిపిస్తుంది, వాళ్ళకి బ్యూటీ అర్థం కాక. సిలువను గురించిన వార్త భారము కాదు, అందం, బ్యూటీ. ఎందుకు? ఒక అపురూపమైన దృశ్యం సిలువ దగ్గర కనబడుతుంటే దాన్ని మనము చూడలేకపోతే అందులం అవుతాం, ఆత్మీయ అందులం. దేవుడు తాను నీతిమంతుడును 3వ అధ్యాయం రోమాపత్రిక 26వ వచనం చూస్తున్నాం. తాను నీతిమంతుడు, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచ నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవాన్ని నీతిమంతునిగా తీర్చువాడున యుండుటకు ఆయన అలాగూ చేసెను. క్రీస్తు యేసు ప్రభు యొక్క బలియాగమునొద్ద కనబడే ఒక అద్భుతమైన దృశ్యం. కాబట్టి 27వ వచనం, అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడే. మూడు విషయాలు చెప్పాను సువార్త గురించి. నంబర్ 1, అది మంచి సలహా కాదు, మంచి ప్రకటన. నంబర్ 2, అది దేవుని శక్తి అయి ఉన్నది. నంబర్ 3, దాని యందు దేవుని నీతి బయలుపరచబడుచున్నది. చివరిగా నంబర్ 4, ఈ సువార్త ప్రకటించబడితే ఆ ప్రకటన విన్న వారి దగ్గర నుంచి ఆ సువార్త స్పందనను కోరుకుంటుంటుంది. సువార్త అంటే 4వ పాయింట్ చెబుతున్నా. సువార్తనగా అది స్పందన కోరునది. ఉదాహరణకు మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనము చూద్దాం. 14-15. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అది సువార్త. రైట్. ఏమిటి? మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గల్లేకు వచ్చెను. అంటే సువార్త ప్రకటించినప్పుడు చేయవలసిందేంటి? మారు మనసు పొందాలి, నమ్మాలి. ఉందా మాట? మారు మనసు పొందు, అది స్పందన. నమ్ము, అది స్పందన. రిపెంట్ అండ్ బిలీవ్. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు ఏం చేయాలి?
విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇఫ్ యు బిలీవ్ యు విల్ బి సేవ్డ్. స్పందన వార్త విన్న తర్వాత వెళ్ళిపోవడం కాదు, విశ్వసించాలి. వినుట వలన విశ్వాసము కలగాలి, అది స్పందన. సువార్త కేవలం ప్రకటన మాత్రమే కాదు, సువార్త స్పందన కోరునది. ఈరోజు మన జీవితాల్లో ఆ సువార్తకు స్పందించే ఇక్కడి వరకు వచ్చాం. విషయం ఏంటంటే, ఇంకా కొందరు వినడం వరకే పరిమితమైపోతున్నారు. ఎన్ని మార్లు ఇలాంటి సభలకు మనం రాలేదు చెప్పండి. ఏంటో ఈ రోజుకి శిలువ దగ్గరికి రాలేదు కొంతమంది. ఈ రోజుకి తమ జీవితాలు దేవునికి అర్పించుకోవట్లేదు. మారు మనసు పొంది పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయట్లేదు. దేవా, నేను పాపిని, నన్ను కరుణించు, నేను నూతన జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ఇంతేగా, ఇదే కదా స్పందన. వినెళ్ళిపోవడం కాదు, సువార్త స్పందించు 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 అంటోంది. ఈ 2 రోజుల సభలు అందుకొరకే. ఈ రాత్రి సభకొచ్చి ఇంకా యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా స్వీకరించక సభలకు మాత్రం వచ్చి వెళ్ళిపోయేవారు మీలో ఎవరైనా ఉంటే, ఈరోజు ఈ పిలుపు మీకే. బైబిల్ అంటోంది, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. స్పందిద్దాం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆల్రెడీ శిలువ దగ్గరకు వచ్చి విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరైతే ఉన్నామో నాతో పాటు, మన మీద ఇక స్పందించే బాధ్యత, అవసరత లేదనుకుంటున్నామేమో. నో, విశ్వాసులు కూడా స్పందించాలని సువార్త చెబుతోంది. అది ఏ స్పందనో ఒక 2 వచనాలు చూసి ముగించేసుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 29-30 వచనములు చూద్దాం. విశ్వాసులతో చెబుతున్నాడు ఈ మాట పౌలు భక్తుడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే వాక్యాన్ని వక్రీకరించి, వాక్యానికి వేరే అర్థాలు చెప్పి మిమ్మును ఈడ్చుకొని పోవాలనని కొందరి దుర్మార్గపు బోధలుంటాయి. బహుపరాక్ అని విశ్వాసులకు చెబుతున్న మాట ఇది. యూదా పత్రిక ఒక మాట, 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? విశ్వాసులకు. చెప్పండి, ఇప్పుడు విశ్వాసులకు కూడా బాధ్యత ఉందా? ఉంది. స్పందించే బాధ్యత ఉందా? ఉంది. నేను వచ్చేసాను శిలువ దగ్గరికి, ప్రభువుని నమ్మేశాను, ఇక నా పని అయిపోయిందనడం కాదు. వాక్యమును వక్రీకరించి చెప్పే బోధలు సంఘానికి ప్రమాదం. అందుకే బోధ నిమిత్తము మీరు పోరాడాలి. ఈరోజు మన కళ్ళ ముందెన్నో బోధలు, విపరీత బోధలు, వాక్య వ్యతిరేక బోధలు, యేసుక్రీస్తు ప్రభువుకు రావలసిన ఘనత ఇవ్వని బోధలు, ఆయన స్థానాన్ని తగ్గించి చూపే బోధలు, ఆయనను తక్కువ చేసి చూపించే బోధలు, వ్యక్తులను కాకుండా, సంస్థలను కాకుండా సత్యాన్ని మాత్రమే ప్రేమించేవారైతే ఖచ్చితంగా ప్రభు యొక్క ఔన్నత్యం కొరకు నిలబడి తీరతారు. అలా కాకుండా వ్యక్తులను, సంస్థలను మాత్రమే చూస్తూ
ముందుకు వెళితే అది క్రీస్తు వ్యతిరేక ఆరాధన అవుతుంది. ఏ రీతిగా స్పందిద్దాం? ప్రభువు కొరకు స్పందిద్దామా? వ్యక్తుల కొరకు స్పందిద్దాం? సత్యము కొరకు స్పందిద్దామా? సంస్థల కొరకు స్పందిద్దామా? విశ్వాసులుగా మనమే నిర్ణయించుకోవాలి. ప్రభువు కొరకు స్పందిస్తే అది అర్థవంతమైన ఆరాధన అవుతుంది. ప్రభువునేమన్నా పర్లేదు, బోధకులను మాత్రం మనము కాపాడుకోవాలి. అది క్రీస్తు వ్యతిరేకమైన ఆరాధన అవుతుంది. దానికి ఖచ్చితంగా లెక్కలు తేల్చి తీరుతాడు ప్రభు. సత్యమును అడ్డగించేది దుర్నీతి అన్నాము రాత్రి రోమపత్రిక 1:18. అది భక్తిహీనత. జాగ్రత్త పడతాం. సంస్థ కంటే సత్యము గొప్పది, వ్యక్తి కంటే ఆయన గొప్పవాడు. బైబిల్ అంటోంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుడు మానవుడై రావడమే సువార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మానవునిగా పుట్టాడు. కానీ ఆ రక్షకుడు వాస్తవానికి ఎవరు? దేవుడు. దేవుడు నరుడయ్యాడు, తనను తాను తగ్గించుకొని. ఇది గాస్పెల్. సువార్త అంటే సత్యము. ఆ సత్యము కొరకు నిలబడవలసిన బాధ్యత ఎవరిది? విశ్వాసులది. ఆ సత్యము నొద్దకు రావలసిన బాధ్యత ఇంకా శిలువ దగ్గరకు రాని వారిది. ఈరోజు అందరూ కలిసే ఉన్నాం ఇక్కడ. ఇంకా శిలువ నొద్దకు రాని వారు, ఇంతకు మునిపే వచ్చిన వారు, ఇద్దరి నుండి సువార్త ఏం కోరుతోంది? స్పందన. ఇది 4వది. సువార్తనగా స్పందన కోరునది. నేను బైబిల్ మూసేస్తున్నాను. చెప్పండి 4 ఏమిటో? సువార్త నంబర్ 1, అది మంచి సలహా కాదు, మంచి ప్రకటన. ఇట్ ఈస్ నాట్ గుడ్ అడ్వైస్, ఇట్ ఈస్ గుడ్ న్యూస్, గుడ్ అనౌన్స్మెంట్. నంబర్ 2, అది దేవుని శక్తి. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నంబర్ 3, అది దేవుని నీతిని బయలుపరుచున్నది. ఇట్ రివీల్స్ గాడ్స్ రైచియస్నెస్. అండ్ నంబర్ 4, అది స్పందన కోరునది. ఇట్ డిమాండ్స్ రెస్పాన్స్. స్పందనను కోరునది. ఇది సువార్త. క్రీస్తు సువార్త విజ్ఞాన సభలు 2 రోజులు. దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన వాతావరణం. ప్రతి సంవత్సరం మనకు ఇక్కడ జరుగుతున్నాయి. కానీ ప్రతి సంవత్సరం మనం వస్తామా? ప్రశ్న. ఎందుకు రావు అనొచ్చు, ఉంటే రావచ్చు, ఉండకపోతే అది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం. రేపేమి సంభవించునో మనకు తెలియదు. వచ్చే సంవత్సరం దేవుడు ఎరుగు. అందువలన ఇప్పుడే స్పందిద్దాం. వెళ్ళిపోయిన తర్వాత స్పందించడానికి వీలు ఉండదు. ప్రభువా ఒక్క ఛాన్స్. నో నో. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉన్నప్పుడే ప్రభు దగ్గరకు వచ్చేయాలి, ఆయనతో ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే ఈ త్రిత్వ దైవం సృష్టిని సృష్టించి మనకు రక్షణ కల్పించి ఈరోజు మనల్ని నడిపిస్తూ రేపు భవిష్యత్తులో మనలను మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దైవత్రయాన్ని బట్టి, త్రిత్వ దైవాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉప్పొంగుచు
సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆ దేవునికే, ఆ దైవానికే చెల్లిస్తూ ఈ సభల నుంచి మనం సమర్పిస్తాం.